దాసింగ్ నివేదిక, మూడోది రామ్ సింగ్ నివేదిక. ఆ రామ్ సింగ్ని పక్కన పెట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇవన్నీ పక్కన పెడితే రామ్ సింగ్ అనేటటువంటి సుప్రీంకోర్టు నమ్మల, అతను కనీసం ఆ బృందంలో ఉంచవద్దని చెప్పింది. ఆ రామ్ సింగ్ అనేటటువంటి వాడు రాసి ఇచ్చినటువంటి దాన్నే ఇప్పుడు సిబిఐ సబ్మిట్ చేసింది. దెన్ ఆ ఒక్క కారణం చాలు రేపు పొద్దున్న లేచిపోవడానికి. నెంబర్ 2 వచ్చేటప్పటికి మోడస్ ఆఫ్ అప్రెండి, సాధారణంగా నేరపు స్వభావం. ఇప్పుడు చోరీ జరిగింది, నేర స్వభావం ఆధారంగా ఇట్లాంటి నేరాలు చేసేవాడు. లైక్ హౌస్ బగ్లర్లు అనేసి, అంటే హౌస్ బ్రేకింగ్ అనేసి, లేకపోతే కనుక రాబరీ అని, ఇట్లాంటిది అంటే మర్డర్ చేసి పొడి చేసి తీసుకెళ్లేవాడు ఒకడు, ఇంటికి బొక్కబెట్టి తీసుకెళ్లేవాడు ఒకడు. అట్లాంటి ఆధారంగా మోడస్ ఆఫ్ అప్రెండి వీడింత ముందు ఇట్లాంటి నేరాలు చేశాడండి అని కొన్ని పాత నేరస్తుల్ని శిక్షించడం జరుగుతుంది. ఇందులో ఇది పాత నేరస్తుల వ్యవహారం కాదు కదా, ఇందులో మోడస్ ఆఫ్ అప్రెండి అన్నటువంటిది ఆ రూట్లో నిరూపించడం సాధ్యం కాదు. దీంట్లో ఏంటి రీజన్ ఏంటి హత్యకి? ఇక్కడ సునీత కానీ లేదా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలనుకుంటోంది పొలిటికల్ మోటివేటెడ్ అన్నటువంటి, దట్ ఇట్ సెల్ఫ్ కేసు క్లోజ్ అవడానికి కారణం అవుతుంది. ఎందుకని పొలిటికల్ మోటివేటెడ్ అంటే ఏంటి? ఆయనకి ఎంపీ టికెట్ కావాలని అడిగాడు, లేకపోతే విజయమ్మకో షర్మిలకో ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. అలా ఇవ్వడానికి అలా ఇవ్వబోతున్నారన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి చంపాడు అన్నటువంటి ఆ